హాయ్ అండి. డైలీ జాబ్స్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అప్డేట్ పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ జాబ్స్ గురించి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ ఆఫీస్లో 49,596 జీడిఎస్ ఖాళీలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1606, తెలంగాణలో 850 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి నిజంగానే 49,596 పోస్టులు ఖాళీగా ఉన్నాయా? ఇది కొత్త జీడిఎస్ నోటిఫికేషనేనా? 10th పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? అసలు ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ వీడియోలో చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యేలా పూర్తి విషయం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్తాను. 49,596 జీడిఎస్ వేకెన్సీస్ అనే లెక్క ఫేక్ కాదు. ఇది సోషల్ మీడియాలో ఎవరో తయారు చేసిన లిస్ట్ కూడా కాదు. లోక్సభ అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 1800కు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇచ్చిన సమాధానంలో స్టేట్ వైజ్ జీడిఎస్ డీటెయిల్స్ ఇచ్చారు. అందులో ప్రతి రాష్ట్రంలో శాంక్షన్డ్ జీడిఎస్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎన్ని పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి అనే వివరాలు ఉన్నాయి. ఈ వేకెన్సీ పొజిషన్ 20 జూలై 2026 నాటిది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న వేకెంట్ పొజిషన్స్ కలిపి చూస్తే 49,596 జీడిఎస్ వేకెన్సీస్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో 6,837, తమిళనాడులో 4,277, వెస్ట్ బెంగాల్లో 4,184. ఇలా అన్ని చూసుకుంటా వస్తే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో శాంక్షన్ జీడిఎస్ స్ట్రెంత్ 19,487 ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారు 17,881 మంది. దీంతో వేకెంట్ పొజిషన్స్ అనేవి 1,606 ఉన్నాయి. అంటే జూలై 20 నాటికి ఆంధ్రప్రదేశ్లో 1,606 జీడిఎస్ పొజిషన్స్ ఖాళీగా ఉన్నట్లు గవర్నమెంట్ డేటా చెప్తుందన్నమాట. అలాగే తెలంగాణలో శాంక్షన్ జీడిఎస్ స్ట్రెంత్ 10,623 అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వారు 9,773 మంది. వేకెంట్ పొజిషన్స్ 850 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 1,606, తెలంగాణలో 850 కలిపితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,456 జీడిఎస్ పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నట్లు ఈ డేటా ద్వారా తెలుస్తుందన్నమాట. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఈ పాయింట్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. 49,596 వేకెన్సీస్ ఉన్నాయంటే 49,596 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది అని కాదు. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, ఇది కొత్త జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది కాదు. లోక్సభలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిపార్ట్మెంట్ లో ఎన్ని జీడిఎస్ పొజిషన్స్ శాంక్షన్డ్ గా ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఇంకా ఎన్ని పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి అనే లెక్క మాత్రమే ఇది. అందుకే యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్ట్ ఆఫీస్ లో 49,596 జీడిఎస్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్డ్, 10th పాస్ తో వెంటనే అప్లై చేయండి అని కనిపిస్తే వెంటనే నమ్మకండి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న 49,596 అనేది వేకెన్సీ పొజిషన్ మాత్రమే. అప్లికేషన్ ఓపెన్ అయ్యాయని దీని అర్థం కాదు. మరి ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తారా అనే డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పొజిషన్స్ వేకెంట్ గా ఉన్నాయి. కానీ ఈ మొత్తం పోస్టులు ఒకేసారి కొత్త రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తామని ఈ లోక్సభలో రిప్లై ఇవ్వలేదు ఎవరు కూడా. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేకెన్సీస్ ఉండడం వేరు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం వేరు. ఒక డిపార్ట్మెంట్ లో 10,000 పోస్టులు వేకెంట్ గా ఉన్నా గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అన్ని పోస్టులు భర్తీ చేయవచ్చు అనేది లేదు. అవసరాన్ని బట్టి వాళ్ళు కొన్ని మాత్రమే భర్తీ చేస్తారు. అందుకే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి కొంత రిక్రూట్మెంట్ లో ఎగ్జాక్ట్ గా ఎన్ని పోస్ట్ ఉంటాయో చెప్పడం కరెక్ట్ కాదనమాట. ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేద్దాం. ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 రిక్రూట్మెంట్ ఇప్పటికే విడుదల చేసింది. దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు లోక్సభ డేటాలో కనిపిస్తున్న ఈ వేకెంట్ పొజిషన్స్ చూసి జనవరి రిక్రూట్మెంట్ కి అదనంగా మరో 49,596 కొత్త జాబ్స్ వచ్చాయని అనుకోవద్దు. ఇది జూలై 20, 2020 నాటికి డిపార్ట్మెంట్ ఇచ్చిన వేకెన్సీ పొజిషన్. అంటే లాస్ట్ మంత్ లో ఉన్న వేకెన్సీ పొజిషన్స్ నుంచి మాత్రమే. అంటే జనవరి ఇందులో కన్సిడర్ చేయరన్నమాట. ఇలాంటి జాబ్ అప్డేట్స్ లో చిన్న ఇన్ఫర్మేషన్ తప్పుగా చెప్పినా వేల మంది క్యాండిడేట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మన డైలీ జాబ్స్ ఛానల్లో వీలైనంత వరకు అఫీషియల్ నోటిఫికేషన్ వెరిఫై చేసిన తర్వాతే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్, పోస్ట్ ఆఫీస్ జాబ్స్, రైల్వే జాబ్స్, బ్యాంక్ జాబ్స్, స్కాలర్షిప్స్, అడ్మిషన్ అప్డేట్స్ ఉపయోగపడుతున్నట్లయితే మీ వీడియోని లైక్ చేయండి. పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ఏ స్టేట్ నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి. స్టేట్ పేరు పెట్టండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా డైలీ జాబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.